పోరాటం కనక్కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాక్షేత్రంలో బలంగా పుంజుకున్న షాజహాన్, జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం, రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ, ఊరకలెత్తే ఉత్సాహంలో దేశం శ్రేణులు. మదనపల్లిలో టీడీపీ గెలుపు తథ్యమా? ఎన్డీఏ కూటమి తరపున మెగాస్టార్ ప్రచారం. ఈ నెల 5 నుండి రంగంలోకి చిరంజీవి. మెగాస్టార్ ప్రచారంతో కూటమిలో జోష్. కూటమిలోని నేతలు ఇప్పటికే పలు రకాల యాత్రలతో ప్రజాక్షేత్రంలో సక్సెస్. జడ్జి రామకృష్ణ ఇంటిపై దుండగుల దాడి. అర్ధరాత్రి వేట కొడవళ్లతో హతమార్చేకి వచ్చారా? తలుపులు, కిటికీ అద్దాలు, కారు ధ్వంసం. వదిలిపెట్టే ప్రసక్తే లేదని పెద్ద పెట్టున నినాదాలు. ప్రత్యక్ష సాక్షినంటూ జడ్జి రామకృష్ణ వెల్లడి. తెలుగుదేశం సూపర్ 6తో విక్టరీ ఖాయం. పేదలు, మహిళలకు అద్భుతమైన వరం. పింఛన్ ఈ నెల నుంచే 4,000 అందజేత. తల్లికి వందనంతో అందరి విద్యార్థులకు 15,000. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ. రైతులకు అన్నదాత ద్వారా ఏడాదికి 20,000. సీనియర్ నేతలు ఆర్జే వెంకటేష్, బాలుస్వామి. 10 రోజుల్లో పోలింగ్ యుద్ధ సన్నాహాలు సిద్ధం. కాంతం, కాసు, గ్లాసుతో దద్దరిల్లుతున్న మదనపల్లె ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు లక్షల్లో పంపిణీ. మదనపల్లిలో సామధాన భేద దండోపాయాలు షురు. పోటాపోటీగా వైకాపా టీడీపీ పోరాటం. మదనపల్లిలో ఆఖరి 10 రోజుల పోలింగ్ యుద్ధానికి రంగం సిద్ధం. 10 రోజులు 100 కోట్ల రూపాయలు ఖర్చు. కాంతం, గ్లాసు, కాసులతో దద్దరిల్లునున్న మదనపల్లి రాజకీయం. ఓటుకు 2,000, 3,000. ద్వితీయ శ్రేణి పార్టీ నేతలకు ఇప్పటికే లక్షలాది రూపాయల చెల్లింపులు షురు. గెలుపోవటంలో ఓట్ల తేడా 5-6 వేల లోపే అని తేలడంతో సదరు ఓట్ల కోసం పరుస్తున్న డబ్బు పరుపులు. మదనపల్లిలో చివరి 10 రోజుల ఎన్నికల పోలింగ్ యుద్ధానికి రంగం సిద్ధమైంది. గెలుపు కోసం మదనపల్లె టీడీపీ, వైసీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంటింటి ప్రచారాలు, వీధి మీటింగ్లు, గ్రామాల సందర్శనలు, 10 ఓట్లున్న మహానుభావులకు మచ్చిక చేసుకోవడాలు, కుల మత ఆత్మీయ సదస్సులు, ఇలా జనాల ఓట్లను టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు ముమ్మర యత్నాలకు శ్రీకారం చుట్టాయి. టీడీపీ ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా ఆర్భాటంగా సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా టీడీపీతో పోలిస్తే ప్రచార ఆర్భాటాలు ఆ పార్టీలో తక్కువగానే కనబడుతూ ఉన్నాయి. వైసీపీలో బలమైన నాయకులు బలంగా వ్యూహాలు వేస్తూ క్యాడర్ను బలంగానే నడిపిస్తూ బలమైన మెజార్టీతో తమ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ను గెలిపించుకునే పనిలో పడ్డారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ మాజీ ఎమ్మెల్యేగా తమదైన ముద్ర వేసి జనాల్లో పాపులర్ ఇమేజ్ పెంచుకున్నారు. ఆయన తనదైన వ్యవహార శైలితో నియోజకవర్గం ప్రజలకు ప్రీతిపాత్రులయ్యారు. ఆయన ఈ ఎన్నికల్లో అన్ని తానే అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ మదనపల్లిలో టీడీపీ జెండా ఎగరవేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లిలో తమ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన తన శక్తియుక్తులు అన్నింటినీ మోహరించి మదనపల్లిలో వైసీపీ హ్యాట్రిక్ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లిలో మాత్రం సపరేట్గా స్థానిక టీడీపీ సీనియర్ నేతలను అనుసంధానించుకుంటూ ఎన్నికల సమరం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్కు ముస్లిం ఓట్ల గండిపడనీయకుండా, అలాగే స్థానిక పసుపు నేతల సహకారంతో మెజారిటీ హిందూ ఓట్లు తనకు పడేట్టు నల్లారి వ్యూహ రచన చేసి విజయం కోసం పరితపిస్తున్నారు. నల్లారి ప్రచార జాగ్రత్తలు ఎంత నిశితంగా ఉన్నాయంటే ఎన్నికల్లో ఒక ఓటు సైకిల్కు వేయమంటున్న నల్లారి మరొక ఓటు అదే ఎంపీ ఓటు పువ్వు గుర్తుకు వేయమంటున్నారు. కమలం అనే పదాన్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టి పువ్వు గుర్తు అనే పదాన్ని నల్లారి వాడటం ఆయన సునిశిత రాజకీయ చాతుర్యానికి మచ్చుతునక. ఇలా ఎవరికి వారు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఈ 10 రోజుల పోలింగ్ యుద్ధానికి 100 కోట్ల రూపాయలు మదనపల్లి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి కాంత, కాసు, గ్లాసుల గలగలలు ఏకదాటిగా బిగిన మోగించి ఎన్నికల విజయలక్ష్మిని సాధించేకి పోలింగ్ సమరశంఖం పూరిస్తున్నారు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. బుధవారం వీరుగట్టివారిపల్లెలో షాజహాన్ బాషా ప్రచారానికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజాక్షేత్రంలో గెలుపు దిశగా రోజు రోజుకు బలంగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల రణరంగంలో షాజహాన్ కి ప్రజాదరణ పెరుగుతుండటంతో ప్రత్యర్థులు సైతం కంగుతింటున్న పరిస్థితి నెలకొంటోంది. బుధవారం షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ మహిళలతో కలిసి ప్రచారం సాగించారు. మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి షాజహాన్ నిస్వార్థ ప్రజా సేవకుడిగా సేవలు అందిస్తారని ఆమె పేర్కొన్నారు. అందుకు గతంలో ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాకి, ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వేసి గెలిపించాలని ఆమె కోరారు. కాగా మదనపల్లిలో నియోజకవర్గంలో షాజహాన్ నూతన వరవడితో ప్రజలను
ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగుతున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం జోరందుకుంది. ఈ దఫా ఎన్నికల్లో షాజహాన్ ప్రచార జోరు ఇలానే కొనసాగితే మదనపల్లి అసెంబ్లీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థిని ప్రజలు మళ్లీ గెలిపించిన చరిత్ర పునరావృతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 3 సార్లు ఓటమి చవిచూసిన తెలుగుదేశానికి షాజహాన్ నాయకత్వంతో జవసత్వాలు కల్పించారని పార్టీ సీనియర్ నాయకులు సైతం బల్లగుద్ది చెబుతుండడం విశేషం. బుధవారం స్థానిక నీరుగట్టువారిపల్లిలో చేపట్టిన ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు చూపిన ఉత్సాహం ఆ పార్టీ గెలుపుకు సంకేతంగా నిలుస్తోంది. వందలాది మంది స్వచ్ఛందంగా ప్రచారంలో షాజహాన్ వెంట నిలిచారు. కాగా నీరుగట్టువారిపల్లె ప్రచారంలో తెలుగుదేశం నాయకులతో పాటు బీజేపీ, జనసేన నాయకులు సైతం కలిసి నడిచారు. ఎమ్మెల్యేగా షాజహాన్ను, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత భువనేశ్వరి సత్య, వెంకటేష్, తెలుగు యువత, చిన్నబాబు, బాలుస్వామి, మూడం సిద్దప్ప, నీలకంఠ, బండి నాగరాజు, ఆంజనేయులు, జేసీపీ మధు, బీసీ నాయకుడు జీవీ నాయుడు, జయచంద్ర, అడపా సురేంద్ర, మాకినేని చంద్రశేఖర్, దొరస్వామి నాయుడు, పెరవళి నవీన్, ఆర్ రాజేష్, బాలమారి శేఖర్, డాన్స్ రెడ్డెప్ప, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పూల మురళి, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహించనున్నారు. మే 5 నుంచి మే 11 వరకు ప్రజల్లోకి మెగాస్టార్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో కూటమి ప్రచారంలో ఫుల్ జోష్ పెరగనుంది. చిరంజీవి క్యాంపెయినింగ్ కూటమికి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజం గెలవాలితో నారా భువనేశ్వరి, ప్రజాగళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు, వారాహి పేరుతో పవన్ కళ్యాణ్, అన్స్టాపబుల్ పేరుతో నందమూరి బాలకృష్ణ, యువగళం పేరుతో నారా లోకేష్, ర్యాలీల పేరుతో దగ్గుపాటి పురంధేశ్వరి, ఫైనల్ గా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రజాగళం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మెగాస్టార్ చిరంజీవి ప్రచారం కూటమి అభ్యర్థులకు కలిసి వస్తుందని, న్యూట్రల్ గా ఉన్న ఓటర్లు సైతం చిరంజీవి రాకతో కూటమి వైపు నిలవనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని ఎఫెక్ట్తో కృష్ణా, గుంటూరు, కాపు ఎఫెక్ట్తో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, బీసీ ఎఫెక్ట్తో అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, భూ ఆక్రమణలో దౌర్జన్యంతో విశాఖపట్నం, పెద్దారెడ్ల ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా కేంద్రం ఎఫెక్ట్, బలిజల ఎఫెక్ట్తో రాజంపేట పార్లమెంటు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో కడప పార్లమెంటు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక ఎఫెక్ట్తో వైసీపీ ప్రచారంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు తేలుస్తున్నారు. మరోపక్క మేనిఫెస్టో కూడా ఆ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కూర్చోలేదు కదా, పూర్తిగా చెతికిలబడిపోయింది. పసలేని మేనిఫెస్టో అంటూ సొంత నేతలే పెదవి విరుపులు చేస్తున్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో మాత్రం పేదలు, రైతులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, పింఛన్దారులు, ఉద్యోగులు ఇలా అందరినీ ఆకర్షించిందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మదనపల్లిలో పట్టపగల రియల్టర్ పై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. బుధవారం మదనపల్లిలో రియల్టర్ శ్రీనివాసులు రెడ్డిపై తన సొంత అన్నయ్య కొడవలి కత్తులతో పట్టపగల నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సొంత అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించి బాధితుని కుటుంబీకులు కథనం మేరకు స్థానిక సిటీఎం రోడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న రియల్టర్ శ్రీనివాసులు రెడ్డికి సొంత అన్న మరియు ప్రత్యర్థి అయిన రమణారెడ్డి, ఆయన కొడుకు మనోజ్ కుమార్ రెడ్డిలకు ఇంటి విషయమై గొడవలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఇంటి ముందు నిలబడి ఉన్న శ్రీనివాసులు రెడ్డిపై రమణారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒక్కసారిగా కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రెడ్డిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తెదేపా సూపర్ 6 తో విక్టరీ ఖాయమంటున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు రాటికొండ వెంకటేష్, రాటికొండ మధుబాబు, నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలోని హామీలు పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు నింపుతాయని అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టో ద్వారా మహిళలంతా తెదేపా కూటమికి మద్దతు ఇస్తారని ఈ సీనియర్ నేతలు విశ్వాసం వెలిబుచ్చారు. బుధవారం జనసైనిక్ న్యూస్ ఛానల్లో ప్రత్యేకంగా మాట్లాడిన ఈ టీడీపీ సీనియర్ నాయకులు మేనిఫెస్టో కూటమి గెలుపును 100% ఖరారు చేసిందని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా 4,000కు పెంచుతామని హామీ ఇవ్వటం చాలా మంచి విషయమన్నారు. దీపం పథకం పేరిట మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి చేయూత పథకం కంటే బెటర్గా ప్రతి మహిళకు ఏడాదికి 18,000 నగదు అందజేత. 18 ఏళ్ల యువతి నుంచి మొదలుకొని మహిళలందరికీ ప్రతి నెల 1,500 రూపాయలు అందజేయటం చాలా మంచి పథకమని అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్క విద్యార్థికే 13,000 రూపాయలు ఇవ్వగా, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి 15,000 చొప్పున చంద్రబాబు నాయుడు స్కూల్ ఫీజు చెల్లింపు చేయనున్నారని వివరించారు. ప్రతి మహిళా ముక్త కంఠంతో ఈ పథకాలన్నింటికీ మద్దతుని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కృషి చేయాలని కోరారు. రైతులకు అన్నదాత పథకం ద్వారా 20,000 రూపాయలను సహాయంగా అందజేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. అలాగే యువత కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి
అవకాశాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువతకు యువకుల నిధి నుంచి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందజేయడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలు విని మోసపోతున్న వారికి ఈ విషయాన్ని విద్యావంతులు, మేధావులు అర్థమయ్యే విధంగా వివరించాలని వారు కోరారు. జడ్జి రామకృష్ణ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి, వేట కొడవలతో అర్ధరాత్రి వచ్చి జడ్జిని హతమార్చే ప్రయత్నం. జడ్జి దుండగులకు దొరకకపోవడంతో ఇంటి తలుపులు, కిటికీల అద్దాలు, కారు ధ్వంసం. తనను చంపాలని దుండగులు వచ్చారని ఆరోపించిన జడ్జి రామకృష్ణ బి కొత్తకోటలోని జడ్జి రామకృష్ణ ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. జడ్జిని అంతమొందించాలన్న కుట్రతో దాడి చేశారు. జడ్జి దొరకకపోవడంతో తలుపులు, కిటికీలు, కారు ధ్వంసం చేసి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హతమారుస్తామని నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి బుధవారం ఉదయం జడ్జి రామకృష్ణ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బి కొత్తకోటలో కాపురం ఉంటున్న జడ్జి రామకృష్ణ ఇంట్లో ఉండడాన్ని గుర్తించి గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం వేట కొడవళ్లతో అర్ధరాత్రి వేళ ఇంటిపై వచ్చి జడ్జిని హతమార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల కంట జడ్జి పడకపోవడంతో చేసేది లేక వారు కిటికీలు, తలుపులు, కారు అద్దాలు ధ్వంసం చేసి చంపేస్తామంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారని బాధిత జడ్జి రామకృష్ణ ఆరోపించారు. పోలీసుల దర్యాప్తులో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. భారతదేశంలో దాదాపు 60 కోట్ల మంది యువత ఉంది. ఏ దేశానికి లేని మానవ వనరుల శక్తి భారతదేశానికి సొంతం. రానున్న ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి. అభివృద్ధికి బాటలు వేయాలంటే, యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలంటే తెదేపాను గెలిపించాలని టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. తెలుగు యువత ఆధ్వర్యంలో మదనపల్లి శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎన్నికల అవగాహన సదస్సుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా, ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి, జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలంటే యువత చురుకైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యాపారస్తుడికి, ప్రజాసేవకుడికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే, అమరావతి నిర్మాణం, పోలవరం పనులు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని, మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషాను గెలిపించేందుకు కదలి రావాలన్నారు. మదనపల్లి మేనిఫెస్టోని యువతకు చదివి వినిపించారు షాజహాన్ బాషా. మదనపల్లి జిల్లాగా కావాలంటే తప్పక తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు నవీన్ చౌదరి, మార్పురి వరుణ్, నిరంజన్, అరుణ్ కుమార్, జునైద్ అక్బరి, అయూబ్, ఎస్ఏ మస్తాన్, శ్రీరామ, హరిహరన్, నాగూర్వల్లి, రాజేష్, రఘుపతి నాయుడు, పసుపులేటి వినోద్, రేగడి ప్రసాద్, మున్నా నాయక్, మదనపల్లి అచ్చెన్న, బీజేపీ కిరణ్, ఆకుల కృష్ణమూర్తి, జంగాల శివరాం, ఆడపా సురేంద్ర, గంగారపు గౌతమ్, సర్పంచ్ ప్రభాకర్, పఠాన్ ఖాదర్ ఖాన్, మహబూబ్ ఖాన్, కొత్త ఇండ్లు బావజాన్, గగన్, కమ్మ వీధి నాని, ఓం ప్రకాష్, యాదగిరి దొరస్వామి నాయుడు, కమలామరి, రెడ్డి, కేశవ, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, శివకుమార్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ యువకులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక నిజాయితీ పరుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక అవినీతి పరుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక ప్రజా సేవకుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక రాజకీయ వ్యాపారస్తుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక సమర్థవంతమైన పాలకుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక అసమర్థుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినప్పుడు మనకు ఒక ఆశా కిరణం కనిపిస్తుంది. మిథున్ రెడ్డిని చూసినప్పుడు మాత్రం మనకి కేవలం నిరాశ కనిపిస్తుంది. మిత్రులారా, కేవలం నిరాశ కనిపిస్తుంది. సో దయచేసి మీరు ఎంచుకోండి, మీరే నిర్ణయించండి, మీరే తీర్చండి. మీకు ఆశా కిరణం కావాలా లేదా నిరాశ కావాలా? మీకు ఒక ప్రజా సేవకుడు కావాలా లేదా ఒక రాజకీయ వ్యాపారస్తుడు కావాలా? మీకు సమగ్రమైన అభివృద్ధి కావాలనుకుంటే, నీతివంతమైన రాజకీయాలు కావాలనుకుంటే, అద్భుతమైన విద్యా సంస్థలు కావాలనుకుంటే, ప్రగతిశీలకమైన వైద్యం కావాలనుకుంటే, మంచి మౌలిక సదుపాయాలు కావాలనుకుంటే, ఆమోదయోగ్యమైన పరిశ్రమలు కావాలనుకుంటే, ఆధునికమైన ఉపాధి అవకాశాలు కావాలనుకుంటే, రేపు ఎన్నికల నాడు మీ ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ కి వెళ్ళి శాసనసభ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేయండి, షాజహాన్ బాషా గారికి ఓటేయండి. లోక్సభ ఎన్నికల్లో కమలం గుర్తుకి ఓటేయండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంచుకోండి.
మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులకై ఉద్యమిద్దాం. టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ మస్తాన్ పిలుపు. టమోటా మార్కెట్లో కార్మికుల మధ్య మేడే వేడుకలు జరుపుకున్న ఎస్ఏ మస్తాన్. బానిసత్వ విముక్తికై చికాగో నగరంలో కార్మికులు ఎత్తిన ఎర్ర జెండా ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. కార్మిక శక్తిగా మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఉద్యమిద్దామని టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ మస్తాన్ పిలుపునిచ్చారు. టమోటా మార్కెట్ యార్డులో టమోటా కార్మికులు, మండి యజమానుల మధ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్టీయూసీ నాయకులు ఎస్ఏ మస్తాన్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ ఆటో బిల్డింగ్ హ్యాకర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మేడే సందర్భంగా అధ్యక్షులు జె శ్రీనివాసులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. భవన నిర్మాణ రంగంలోని సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని శ్రీనివాసులు స్పష్టం చేశారు. యూనియన్ బలోపేతానికి అందరితో కలిసి ఐకమత్యంగా నిర్ణయాలు తీసుకుంటుండడమే తమ యూనియన్ విజయ రహస్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బివి రమణ, కార్యదర్శి మోదిన్ బాషా మరియు మేస్త్రీలు, సిపిఐ మురళి ఇంకా వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా, ఏకము కండిరా, ఏకము కాని నాడు ఏకాకులు మీరురా. ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా, ఏకము కండిరా. అపగరాల బాగా వస్తాను అంత బాగుపడతాను. 130 సంవత్సరాలు మనకు మేడే వచ్చింది. 130 సంవత్సరాల్లో కార్మికులు రకరకాల సమస్యలు ఉంటే కూడా ఆ రోజు ఎంతోమంది త్యాగాలతో వచ్చిన దాన్ని కొత్తగురు ఈ మేడే బాగా ప్రపంచంలో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నా. తర్వాత ఈరోజు మదనపల్లి నుంచి మేము ముఖ్యంగా ఏం కోరుకుంటున్నామంటే, మాకు వచ్చి పూర్తిగా 5 సంవత్సరాలు మా బోర్డులో మన కార్మికులకి సంక్షేమం నింటి బోర్డు అయితే పూర్తిగా ఆగిపోయింది. నేనేం కోరుకుంటానంటే ఈ బోర్డు మళ్ళా పునర్మించేలా ఈ బోర్డుకు జీవో తెచ్చి పూర్తిగా ఎప్పుడు కూడా కానీ సీఎంలు ఎవరు మారినా, ప్రభుత్వాలు మారినా కూడా బోర్డు కలబెట్టకూడదు. మేము ఎండకి బిల్డింగ్ మీద పైన ఎక్కడి పని చేస్తుంటాం, గొడుగు పెట్టుకొని పని చేయలేం, ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. బోర్డు జోలికి ఎవరు రాకూడదు. దానికి కేంద్ర గవర్నమెంట్ కూడా 29 రాష్ట్రాల్లో కేంద్ర గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా గమనించాల. ఈ రాష్ట్రంలో మాకు ఇంత జరుగుతూ ఉంది. ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాలుగా మేము ఉద్యమాలు చేస్తూ వచ్చాం. స్టేట్ వైడ్ చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు కూడా కానీ మాకు బోర్డు మీద ఎలక్షన్ 10 రోజులు ఓటు అయిపోతున్నాము. కార్మికుల విషయం ఎత్తే నాకునే లేడు. ఎత్తే కూడా పవన్ కళ్యాణ్ ఎత్తా ఉన్నాడు, లోకేష్ ఎత్తా ఉన్నాడు, చంద్రబాబు ఎత్తా ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తా ఉన్నారు. మీద ఎవరు కానీ కనీసం కార్మికులు ఉండాలా, సచ్చినారా అనేది ఎక్కలేదు. మా ఓట్లు మాత్రం కావాలా. ఇంత ఘోరంగా ఉంది. దీన్ని ప్రధానమంత్రి కూడా గమనించి పూర్తిగా మా బోర్డుని ఆంధ్రప్రదేశ్లో బోర్డు ఏబుద్దు అని ముఖ్యంగా బోర్డు ఎప్పటికీ ఉండేట కార్మికుల సైడ్గా నేను మాట్లాడుతూ ఉన్నా. క్షణక్షణం పోరాటం, కనక్కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.